ఇటు బొబ్బిలి కోటలో ఉండే రాజులు కానీ, అటు ఒకప్పుడు విజయనగరం రాజులు కానీ ప్రజల కోసం పనిచేశారు. ఇప్పుడు సైకో మాత్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, ఎన్నో మీటింగ్లు చూశాను కానీ బొబ్బిల్లో ఇంత పెద్ద మీటింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. బొబ్బిలి కోట నేడు బొబ్బిలి పులిలా గాండ్రిస్తా ఉంది. ఈ గర్జనకు తాడేపల్లి పిల్లి బయట వచ్చే పరిస్థితి కూడా ఉండదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది రాష్ట్రంలో ఒక చైతన్యం తేవడానికి, కదిలిరా అనే ఒక కార్యక్రమానికి పిలిపించాను. ఇది నా కోసరమో, పవన్ కళ్యాణ్ కోసరమో, తెలుగుదేశం పార్టీ కోసరమో, జనసేన పార్టీ కోసరం కాదు. 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసరం నేను ఇచ్చిన పిలుపుని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి మీరందరూ కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 97లో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒకప్పుడైతే రోడ్లు కూడా సరిలేని పరిస్థితుల్లో మనం అందరం అవస్థపడేవాళ్ళం. ఆ ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరందరూ ఉన్నారు, సెల్ ఫోన్లు వాడి నా మీటింగ్లన్నీ రికార్డ్ చేసి లైవ్ పెట్టి మీ ఇంటికి చూపించుకుంటున్నారు. ఆ టెలికమ్యూనికేషన్ కూడా నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టెక్నాలజీ అంటే ఏ విధంగా ఉండాలో ఐటీకి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగువారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన యువత ఉన్నారు, మీకు అవకాశాలు ఇస్తే, మిమ్మల్ని సరిగా నడిపిస్తే ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతిని తయారు చేసే సామర్థ్యం మా తమ్ముళ్లకు ఉంది. అలాంటి ఈ రాష్ట్రంలో తెలుగు జాతి మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఉంది. అడుగడుగున నా ప్రగాఢ ముద్ర కనపడుస్తుంది. హైదరాబాద్ లో ఎవ్వరూ కాదనలేరు. అది నాకు గర్వకారణం. తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను.